అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ ప్యాక్. ఈ రోజు హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ సార్వత్రిక ఎలక్షన్ల యొక్క రిజల్ట్ మాత్రం ఊహాజనితంగా, అంటే పర్టికులర్ గా హర్యానాను చూస్తే ఎగ్జిట్ పోల్స్ అందరూ కేకే సర్వే గాని చాలా ప్రామినెంట్ గా ఉన్న సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని, క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. కానీ ఈ రోజు చూస్తే మాత్రం అందరికీ దిమ్మ తిరిగే షాక్ కొట్టింది. ఈ రోజు అనూహ్యంగా బీజేపీ మాత్రం అక్కడ విక్టరీ సాధించబోతుంది. ఆల్రెడీ ప్రెసెంట్ గా మ్యాజిక్ ఫిగర్ అంటే 46 సీట్లను దాటి 50 సీట్లలో ప్రెసెంట్ గా గెలిచిందనమాట బీజేపీ. సో ఇంకొన్ని సీట్లలో కూడా లీడింగ్ కనిపిస్తుంది. ఇది అందరికీ పర్టికులర్ గా హర్యానా విషయం మాత్రం అందరికీ షాకింగ్ న్యూస్. ఎందుకంటే 90 సీట్లు ఉన్న హర్యానా దాదాపు 50 సీట్లు బీజేపీ నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ గా. కానీ కాంగ్రెస్ మాత్రం 39 సీట్లలో మాత్రమే ప్రెసెంట్ గా ఉంది. సో ఇది అందరికీ షాకింగ్ న్యూస్. ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కానీ తీరా రిజల్ట్స్ చూస్తే మాత్రం బీజేపీ మాత్రం థంపింగ్ విక్టరీ, థర్డ్ హ్యాట్రిక్ చెప్పాలంటే హర్యానాలో హ్యాట్రిక్ విక్టరీ బీజేపీ నమోదు చేసింది. సో ఇంకా కమింగ్ టు జమ్మూ కాశ్మీర్ కి వస్తే మాత్రం కాంగ్రెస్ కు కొంచెం ఊరట లభిస్తుంది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ తో కలిపి దాదాపు 50 సీట్లలో వాళ్ళు లీడింగ్ కనిపిస్తున్నారు. జేకే ప్లస్ ఎన్సీ ప్లస్ కాంగ్రెస్. మిగతా బీజేపీ అక్కడ 29 సీట్లలో లీడింగ్ లో కనిపిస్తుంది. అంటే ఈ రెండు స్టేట్లలో బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది చెప్పాలంటే చాలా బాగుంది. హర్యానాలో మాత్రం థంపింగ్ విక్టరీ నమోదు చేసుకున్న తర్వాత జమ్మూ కాశ్మీర్లో చాలా సీట్లలో ఓడిపోతుంది అనుకున్నారు. కానీ 29 to 30 సీట్స్ అంటే చాలా లార్జ్ నెంబర్. సో అక్కడ కూడా దాదాపుగా విజయం సాధించినట్టే. అక్కడ కాంగ్రెస్ మాత్రం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో టైఅప్ అయి అక్కడ విక్టరీ నమోదు చేసింది. సో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నూతన ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కాబోయే అవకాశం ఉంది. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కొడుకే ఓమర్ అబ్దుల్లా. సో ఫరూక్ అబ్దుల్లా ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశాడు జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఓమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని. ఇంకా హర్యానాకు వస్తే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నయీబ్ సింగ్ సానే. సో నయీబ్ సింగ్ సానే ఆధ్వర్యంలో బీజేపీ ఈ ఎలక్షన్ లో ముందుకెళ్ళింది. సో ఇక్కడ అనూహ్యంగా మాత్రం బీజేపీ 50 సీట్లలో లీడింగ్ కనబడుతుంది. కొన్ని సీట్లలో ఆల్రెడీ విన్ కూడా అయిపోయింది. సో మాక్సిమం గా హర్యానాలో బీజేపీ కన్ఫర్మ్ గా థర్డ్ హ్యాట్రిక్ నమోదు చేయబోతుంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ప్లస్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇవి ఈ ప్రెసెంట్ గా రెండు స్టేట్లలో రిజల్ట్స్. కానీ ఇది అందరికీ షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని పూర్తిగా వ్యతిరేకంగా నమోదయ్యాయి. సో ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.